అందరికీ నమస్కారము. ఇగో నేను నూకల రొట్టెతో మలీదా చేస్తాను. తెలంగాణలో అందరికీ తెలుసు, తెలంగాణ వేరే సైడ్ తెలియకపోతే చూడండి. ఈ విధంగా నూకల రొట్టె, ఇది నూకల రొట్టె. ఈ నూకల రొట్టెతో మలీదా చేస్తాయి. ఈ నూకల రొట్టెతో మలీదా ఏ విధంగా చేస్తానంటే, ఇగో 2 రొట్టెలు, ఈ నూకల రొట్టె అంటారు. బియ్యపిండి రొట్టెలు అని కూడా అంటారు. మేము నూకల రొట్టె అంటారు. నూకల రొట్టె అనొచ్చు, బియ్యపిండి రొట్టెలు అనొచ్చు. ఇక బియ్యపిండి రొట్టెలు ఏ విధంగా చేయాలని అంటే మా ఛానల్ ఉంటుంది చూడండి. ఇగో దీంతో మలీదా చేస్తాను చూడండి. ఇగో మలీదా ఏ విధంగా చేస్తా అంటే, ఇగో 2 రొట్టెలు, ఇగో 2-3 ఇలాచీలు 2-3 అయినా 4 అయినా, ఇది లేదా అది లేదా అనకున్నా ఇలాచీలు, బాదాం వేసుకోవచ్చు, కిస్మిస్లు వేసుకోవచ్చు. అవన్నీ ఇవి లేకున్నా కానీ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇవి లేవు అనుకోకుండా వీటితో కూడా చేసుకోవచ్చు. మంచిగా ఉంటాయి. వీటితో చేసుకున్నా మంచిగా ఉంటాయి. ఇక బాదాము, కిస్మిస్లు అవి వేస్తే అట్లా కూడా ఇంకా బాగుంటాయి. ఈ విధంగా నేను చూపిస్తున్నా. ఇగో 2-3 ఇలాచీలు, 2-3 అయినా సరే 4 5 ఇలాచీలు, 5 ఇలాచీలు. ఇగో కొంచెం చక్కెర, ఇది గ్రైండర్ మిక్సీ పట్టుకొస్తా. ఇగో ఇది ఇందులో కలిసేటి పాలతో విసుకాలి. ఇవి విసుకాలి. రొట్టెలు మంచిగా విసుకోవాలి, గట్టిగా మంచిగా. ఇది మిక్సీ పట్టుకొచ్చి చూపిస్తాను. ఇగో మిక్సీ, ఇవి ఇలాచీలు దాంగానికి పట్టుకొచ్చిన ఈ రొట్టెలు ఇగో ఇల్లు వేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటారు. మిక్సీ పట్టుకునేటోళ్ళు ఆ విధంగా పట్టుకోండి. మిక్సీ పట్టుకోకపోతే ఈ విధంగానే మంచిగా ఉంటాయి. ఇవి చేసుకునే విధానం ఈ విధంగానే. ఇవి మంచిగా ఈ విధంగా విసుకోవాలి. ఈ విధంగా విసుకోవాలి. పాలు చల్లుకోవాలి. ఈ విధంగా మంచిగా ఉంటుంది, మిఠాయి లాగా ఉంటుంది. బియ్యపిండి రొట్టెలు, నూకల రొట్టెలు అంటే సమదైతే లేదట. బియ్యపిండి రొట్టెలు చల్లుకోవాలి. ఇది చక్కెర పోసుకోవాలి. ఇలాచీల పొడి, ఇది ఇంకా కొంచెం పట్టేది. ఇది వేసుకున్నా ఏం కాదు. తెలంగాణ సైడ్ ఇవన్నీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు చూడండి. ఈ విధంగా తీసుకోవాలి. తెలచ్చిండ్రు ఏం చేయాలని ఈ విధంగా చేసి పెడతాను. ఏదన్నా ఒకటి చేయాలి కదా. పిల్లలు ఆడుకుంటారు, తింటారు. మీరు కూడా మీ పిల్లలు ఇప్పుడు సెలవులు కదా, ఏదన్నా ఒకటి ఏం చేస్తూనే ఉంటాయి. మీకు చూపిస్తాను, మీరు కూడా చేసి పెట్టుండి. చాలా బాగుంటుంది. ఎంత తొందరగా అయిపోయింది చూడండి. కలుపుకున్నట్లనే ఉంటుంది. ఇక మనం మంచిగా ఈ విధంగా ఇక పాలు, కొన్ని పాలు అయితే మంచిగా అయితే స్వీట్ మీరు తిన్నంత వేసుకోండి. ఇక ఎంత తింటే అంత స్వీట్. ఇది ఇంట్లో చేసిన నెయ్యి. ఇది ఈ విధంగా వచ్చింది. ఇక కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంట్లో మీకు కావాల్సినంత, మీరు ఎంత తింటే అంత నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటాయి. ఇవి మంచిగా ఉంటాయి. నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా. ఇక నెయ్యి వేసుకోవాలి. గిట్లా చక్కెర మీరు తిన్నంత వేసుకోండి. మంచిగా ఉంటాయి. ఈ విధంగా కట్టుకోవాలి. ఇక ఈ విధంగా కట్టుకోవాలి. ఇక గాండరు పట్టుకుంటే అదో టేస్ట్ ఉంటుంది. ఇదేమో చేతితో చేసుడే ఇదో టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా కట్టుకోవాలి. చాలా బాగుంటాయి. పేడలాగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. మీరు ఒకసారి కట్టుకొని కామెంట్ చేసి నాకు తెలుపండి. మళ్ళీ సింపుల్గా నీ ఇంట్లోనే ఇవి లేవు అవి లేవు అనుకుంటా
ఏది ఉన్నా చేసుకోవచ్చు, ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు. ఇవి 2 రొట్టెలకి ఇన్ని ముద్దలు వేసు, 8 ముద్దలు ఈ విధంగా కట్టుకోవాలి. ఈ విధంగా అయితే ముద్దలు మలీద ముద్దలు అంటారు వీటిని, మలీద ముద్దలు. ఈ విధంగా నూకల రొట్టె చాలా బాగుంటాయి. లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, బెల్ బటన్ కొట్టండి, పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఉంటాం మళ్ళీ.